హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఒక కొత్త ప్లేస్ని విజిట్ చేయబోతూ ఉన్నాము. అదే ఇప్పుడు మేము బాపట్ల సూర్యలంక బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఫర్ ఏ లాంగ్ టైం మళ్ళీ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏంటి ఈ కన్స్ట్రక్షన్ అని ఆలోచిస్తూ ఉన్నారా? అండ్ లేటెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బీచ్ని డెవలప్ చేయాలని ఆల్మోస్ట్ 100 crores పెట్టి డెవలప్మెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ షాప్స్ని అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అట్మాస్ఫియర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే మేము ఇక్కడికి రావడంతోనే వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్, చాలా కూల్గా మారిపోయింది. అంటే మేము యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది అరౌండ్ 10 o'clock అయితే అండ్ సూర్యలంక బీచ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నార్మల్గా ఈరోజు అయితే పర్టికులర్గా క్లైమేట్ మాత్రం చాలా కూల్గా అండ్ కంఫర్టబుల్గా ఉంది. ఎక్కడ స్వెట్టింగ్ అయితే రావట్లేదు. ఈరోజు వీకెండ్ కావడంతో అండ్ ఆల్మోస్ట్ 5,000 పీపుల్స్ అబౌవ్ బీచ్ని విజిట్ చేశారంట. మేము వచ్చిన 10:30కే ఆల్మోస్ట్ చాలామంది బీచ్కి వచ్చేసారు. అండ్ చాలా వీకెండ్ని చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ మెయిన్గా మన బీచ్కు అండ్ తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్ నుండి అండ్ నార్త్ స్టేట్ నుండి కూడా ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు గుడ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. అంటే లేటెస్ట్గా గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్ మనకి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేసింది. అసలు మెయిన్గా ఈ బీచ్ చాలా నీట్గా అండ్ అవైలబుల్గా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి. ఒకవేళ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి రావాలంటే సపరేట్గా అండ్ ఆటోస్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. లేదు సపరేట్గా క్యాబ్ బుక్ చేసుకొని కూడా ఇక్కడ రావడానికి ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బాపట్లకు ఎగ్జాక్ట్గా 8 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఈ ప్లేస్ మెయిన్గా చాలా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీస్ అంటే మెరైన్ పోలీసులు అందరూ ఇక్కడ ఇలా వాచ్ టవర్ ఎక్కి ఆల్మోస్ట్ అండ్ ప్రతి ఎండ్ కూడాను విజిట్ చూస్తూ ఉంటారనమాట. ఇన్ కేసు ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా రేజ్ అయినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు చాలామందిని రక్షిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది క్రౌడ్ అనమాట. అసలు మేము సండే వెళ్ళాం కాబట్టి అస్సలు ఏ మాత్రం గ్యాప్ కూడా లేదు. ఆల్మోస్ట్ ఒక 1 kilometer వరకు కూడాను క్రౌడ్ అంతా గ్యాదర్ అయిపోయారనమాట. అంటే మీకు బయట వెహికల్స్ చూపించలేదు కానీ ఆల్మోస్ట్ 4,000 vehicles పైగా ఈరోజు వీకెండ్ కావడంతో విజిట్ చేశారు. వీళ్ళంతా కూడాను డిఫరెంట్ స్టేట్స్ అండ్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంట్లో జెట్స్కి అని అండ్ క్యామెల్స్ అండ్ హార్సెస్ ఇవన్నీ కూడాను యాక్టివిటీస్ అనమాట. డిఫరెంట్ పీపుల్స్ అంటే ఏమాత్రం బోర్ కొట్టకుండా అండ్ చాలా ఈజీగా వీకెండ్ అంతా టైం పాస్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ బీచ్ చూసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మనం ఆలోచించమే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం బీచ్ అనేది చాలా దగ్గరగా ఉంది. ఆ రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ రెడ్ ఫ్లాగ్స్ వెళ్ళినంతసేపు కూడాను చాలా తక్కువగా అంటే అప్పటి వరకు నీ అంత హైట్లో వచ్చినాయి అనమాట. మన లెగ్ని ఉంటుంది కదా, ఆ హైట్లో ఆ రెడ్ ఫ్లాగ్ దగ్గర ఉన్నాయి అనమాట. కానీ ఇప్పుడు చూసుకుంటే అసలు అక్కడ వరకు కూడా వాటర్ లేవు. అంటే ఆల్మోస్ట్ బీచ్ 100 meters వెనక్కి అయితే వెళ్ళిపోయింది విత్ ఇన్ ది టైమ్ స్పాన్ ఆఫ్ 1 hour. 1 hourలోగా బీచ్ ఆల్మోస్ట్ 100 meters అయితే వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ దాని తర్వాత వేవ్స్ అనేవి ఒకటి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉన్నాయి. బట్ కాస్త కేర్ఫుల్గా ఉండాలి వచ్చిన వాళ్ళందరూ కూడాను. బట్ సేఫ్ ప్లేస్ అనమాట. ఎందుకంటే మనకు దగ్గరలోనే అంతా మెరైన్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారు. నాట్ ఎట్ ఆల్. క్లియర్గా చూసుకుంటే క్రౌడ్ చూడండి. అండ్ ఆల్మోస్ట్ 5,000+ పీపుల్స్ ఈరోజు అయితే విజిట్ చేయడం జరిగింది. అండ్ క్రౌడ్ మాత్రం ఏ గ్యాప్ కూడా లేదనమాట. ఏదో గ్యాప్ చూసుకొని మేము కూడా స్విమ్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ పిల్లలు అండ్ పెద్దవారు మాత్రం చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటారు పర్టికులర్గా బీచ్లో మాత్రం. అండ్ చాలా గుడ్ స్పాట్ అనమాట. వీకెండ్కి మీరు ఎక్కడ బోర్ కొట్టకుండా
అండ్ ప్రశాంతంగా బీచ్కి వచ్చి ఇలాంటి కూల్ క్లైమేట్లో ఎంజాయ్ చేయాలంటే మాత్రం సూర్యలంక ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ ఇన్ బాపట్ల ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి జెట్ స్కీ బోర్డ్ అనమాట. అండ్ చాలా యూనిక్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చాలామంది సో పిల్లలు కూడా సో దీన్ని ఎంజాయ్ చేస్తారు. సో దీన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి. సో ఇంకా కొంచెం సేపు అలా స్విమ్ చేసిన తర్వాత ఏదైనా తినాలి అని అనిపించి సో వెంటనే బయటకు వచ్చినప్పుడు దగ్గరలోనే సో ఫిష్ ఫ్రై అయితే అవైలబుల్గా ఉంది. బట్ టేస్ట్ సో వర్త్ అని చెప్పలేము, బట్ ఉన్న అవైలబిలిటీ ప్రకారము సో గుడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా మన ముందే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ని ఫిషెస్ని సో కట్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. అండ్ చూస్తున్నారు కదా, సో ఫిష్ అయితే సో ఈ విధంగా ఉంటుంది. అండ్ దాంట్లో లైట్గా సో కొంచెం కారం వేసి ఇస్తారు మనకి. సో టేస్ట్ అయితే నాట్ ఎట్ ఆల్ గుడ్ అని చెప్పకూడదు, కానీ బాగుంటుంది. సో తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సింది వన్ ఆఫ్ ది యూనిక్ సో గవర్నమెంట్స్లో ఇది ఒకటి అనమాట. సో ఇది మెయిన్గా మనకి ఇంట్లో కాస్త అంటే షోకేస్లో యూస్ చేసుకోవడానికి కాస్త డెకరేటివ్గా కనిపించాలని సో వీటిని అయితే యూస్ చేస్తూ ఉంటారు. కానీ చాలా హ్యాండ్మేడ్ అనమాట. ఇవన్నీ కూడాను హ్యాండ్మేడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, సో ఇవన్నీ సో గవ్వలతోటి సో తయారు చేస్తూ ఉంటారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా కూడా ఉంటాయి. అండ్ సో ప్రతిదీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. తర్వాత కొనకపోతే ఏమాత్రం బాగోదని సో వెంటనే అక్కడ హ్యాంగింగ్ చేసిన గవర్నమెంట్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంట్లో పెట్టుకున్నప్పుడు కూడాను. అండ్ సో మీరు ఎప్పుడన్నా విజిట్ చేసినప్పుడు కాస్త గుర్తు కోసం సో ఇక్కడికి తీసుకెళ్ళండి. చాలా బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా ఉన్నాయి అన్నమాట. తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి సో స్పెట్స్ అయినా అవ్వచ్చు అండ్ హ్యాట్స్ కానీ సో ఎండ ఎక్కువగా ఉంటుంది. సో నేనైతే దీన్ని మాత్రం ప్రిఫర్ చేస్తాను. సో ఎండ తప్పించుకోవడానికి కాస్త ఏదన్నా కొత్తగా వచ్చినప్పుడు ఏదన్నా గుర్తుగా తీసుకెళ్ళాలి అన్నప్పుడు మాత్రం అండ్ ఏదో ఒకటి సో తీసుకెళ్తే బాగుంటుంది. బట్ మేము వచ్చినప్పుడు వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అంతే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.